ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధన మీకు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కరూ కూడా నీలో భయభక్తులు కలిగి నాయనా నీ యొక్క పరిశుద్ధ సన్నిధిని ఆశ్రయిస్తూ చక్కటి కీర్తనలు పాడుట ద్వారా మిమ్మల్ని గణపరిచినట్లు కృప చేయండి. నీ పరిశుద్ధ లేఖనాన్ని ఇటు రీతిగా ప్రతిదినము కూడా మేము కలిసి చదువుకుంటానికని, నీ వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా కలిసి నాయన మేము పంచుకున్నట్లు కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ప్రాతకాల ఆరాధనలో ఏకీభవించే కుటుంబాలకు, బిడ్డలకు ఎటువంటి బలహీనతలు, అనారోగ్యాలు నాయనా మరి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా ప్రతి ఒక్కరిని కూడా మీరు రెక్కల చోటన భద్రపరచమని, నీ సన్నిధి మాతో ఉంచమని యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించండి. ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి. నాతో సంతోషించండి. అంధకారమయమైన భూమి నాద్యంతము వెలిగింప, దాని అవేశము తొలగింప, వందితుండు క్రీస్తేసునాథుడు వచ్చే ప్రకాశుడై, భూమికి నీచే ప్రకాశము. కాలనందకారంబు తొలగ ప్రకాశించెను నిండు, మీరు ప్రకాశింపను రండు. మానవులను సంతోషపరచలే మహిని నవతరించే, భక్తుల మనము సంతసించే. నిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించే, హృదయముదగుల ప్రకాశించే. మున్ను చేయబడిన వాగ్దాతము తిన్నగా నెరవేరే, భక్తుల కన్నులాశ తీరే. ప్రీతి అయిన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను కలసికొని నాతో పాడుచును. నీ దరి దూరస్తులకి వార్తను నే తీరుననైనా, తెలుపగా నాతురపడవలెను. పాపులపై దేవునికి కలిగిన ప్రబలమైన దయను లోకము చూపింపగవలెను. చూపకపోయిన లోపము మనపై మోపబడును నిజము. వేగము చూపుదమా పదము. సంతోషించుడి, అందరూ నాతో సంతోషించండి. ఒక వింతగు కీర్తన పాడవచ్చి తిని సంతోషించండి. నాతో సంతోషించండి. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టెదవు. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, మీ అందరికీ కూడా ప్రభువు పేరట అడ్వెంట్ శుభాలు అందచేస్తూ, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న మీ కుటుంబాలకు, బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మేము శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియులారా,
మరి అడ్వెంట్ కాలములో ఉన్నాం. క్రిస్మస్ పండుగ కొరకు మనం మరి చక్కగా సిద్ధపడుతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి, వాతావరణంలో చాలా మార్పులు కలుగుతూ ఉన్నాయి. ఆటంకాలు కలుగకుండా మంచి వాతావరణము కొరకు మనమందరము కూడా ప్రార్థన చేస్తూ ఉందాం. మంచి వాతావరణం దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. మంచిదండి. ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు మనం చదివిన పాఠ్యాంశములో ఈవేళ మన అంశము యోహాను కొరకు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క క్రిస్మస్ పాత్రలు అని అడ్వెంట్ కాలములో ప్రతిరోజు ఒక్కొక్క పాత్రను మనం పరిచయం చేసుకుంటున్నాం. ఈ దినము ప్రాముఖ్యమైన పాత్ర యోహాను. యోహాను అనే మాటకు దేవదానము అని అర్థమిస్తుంది, లేక దేవుని యొక్క దానము అని సెలవిస్తూ ఉన్నది. ఈ యోహాను తల్లిదండ్రులు ఎలిజబెత్ జకర్యాలు. యోహాను ఈయనను స్నానికుడైన యోహాను అని, లేక బాప్తిస్మం ఇచ్చి యోహాను అని కూడా పిలువబడుతూ ఉన్నది. ఈ యోహాను యొక్క జననాన్ని చూస్తూ ఉన్నప్పుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు జననానికి ముందుగా 6 మాసాలు ముందుగా ఆయన జన్మించాడు అని వ్రాయబడుతూ ఉన్నది. ఆయన దేవునికి దూతగా జన్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. యోహాను జన్మించుట వలన అనేక మంది సంతోషించారు అని దేవుని యొక్క వాక్యం. యోహాను జననానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అని ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రభు యొక్క మార్గాలు సరళము చేయటానికి ఆయన మరి వస్తున్నట్లుగా దైవవాక్యములో రాయబడుతున్నది. యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మ విషయాల్లో బాప్తిస్మమిచ్చు యోహాను చేత క్రీస్తు ప్రభు ఆయన బాప్తిస్మము పొందబడినట్లుగా చూస్తున్నాం. ఇది యావత్తు ఈ విధంగా జరగాలి అని యేసయ్య యోహానుతో ఆయన మాట్లాడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఈ యోహాను యొక్క జీవిత విధానం చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో మనకు కనిపిస్తూ ఉంటున్నది. అందుకనే అతడు ప్రభువు దృష్టి కట గొప్పవాడు అని వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి అతని యొక్క జీవిత విధానము, అలవాట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ద్రాక్షారసమైనను మద్యమైనను కూడా అతడు త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యమండి! పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు, నిండుకొనిన వాడిగా ఉన్నాడు అని దైవవాక్యములో ఇక్కడ సెలవిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలీలలో ఈయన అనేకులను ప్రభువు వైపట ఆయన త్రిప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతులు జ్ఞాపకము ననుసరించుటకును ఆయన త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆయన వచ్చాడు. అంతేకాకుండా ఆయన ఏలియా యొక్క ఆత్మను, ఆయన శక్తియు గలవాడై ఆయన ముందుగా వెళ్ళుట గనుక మీకు సంతోషము మహానందమును కలుగుతుంది అని దేవుని యొక్క వాక్యం. ఈ యోహాను ఆయన ఏలియా ఆత్మ కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉన్నది.
ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ క్రిస్మస్ పాత్రల యొక్క ప్రాముఖ్యత, వారి పరిశుద్ధత, వారి జీవిత విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు కొరకు ఈయన సాక్ష్యమిస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు కొరకు ఆయన అంటున్నటువంటి మాటలు ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభు కొరకు ఆయన సాక్ష్యమిస్తున్నాడు. లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభువు కొరకు ఆయన సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ఆయన కొరకు మత్తయి సువార్త 3వ అధ్యాయములో చూస్తే, ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములు కేకవేయు ఒకని శబ్దము అని యోహాను ప్రవక్త కొరకు తెలియచేయబడుతూ ఉంటుంది. ప్రియులారా, ఆయన వస్త్రధారణ ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒంటె రోమముల వస్త్రములు, ఆయన మొల చుట్టూ తోలు దట్టియు ఆయన ధరించుకునేవాడట. ఆయన మిడతలను ఆయన ఆహారముగా తీసుకునేవాడు. ఆయన తేనె ఆయన ఆహారముగా తీసుకునేవాడు అని దైవవాక్యము వ్రాయబడుతూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఈ యోహాను గారు ఎటువంటి వ్యక్తిత్వము కలిగిన వాడు అనే ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ గొడ్డలి చెట్టు వేరున నాటబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడుతూ ఉన్నది, అది అగ్నిలో కాల్చబడుతున్నది అని ఆయన సెలవిస్తున్నాడు. బాప్తిస్మం పొందటానికి వచ్చినటువంటి వారిని అంటాడు, సర్పసంతానమా, రాబోయే ఉగ్రతలను మిమ్మల్ని తప్పించడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు? అంత శక్తి కలిగినటువంటి వాడు, ఏలియా ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క దానముగా తల్లిదండ్రులకు తండ్రి యొక్క జకర్య ప్రార్థనకు ప్రతిరూపంగా ఇవ్వబడినటువంటి వాడు. దూత మాట ద్వారా తల్లిదండ్రులు యోహాను అని నామకరణం చేయబడినవాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో మన జీవితాల్లో కూడా యోహాను ఎటువంటి ప్రత్యేకత కలిగి ఉన్నాడు, ఎటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి నిష్ఠా నియమాలు కలిగి ఉన్నాడు, ఎటువంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడు, అతని యొక్క జననము ద్వారా లోకము ఎలాగ సంతోషించింది, అట్టి విధానములో మనము కూడా సాగిపోవాలి. తన మాదిరిగా కలిగి మనం జీవించాలి. అటువంటి పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమరించురోగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. మార్గము సరళము చేయటానికి వచ్చినటువంటి స్నానికుడైన యోహానును బట్టి వందనాలు, తన జీవిత విధానాలను బట్టి వందనాలు. మేము కూడా అట్టి మాదిరి కలిగి నాయన, పరిశుద్ధత కలిగి, భక్తి కలిగి నాయన నీ సన్నిధిలో నీ సాక్షులుగా ఉండటానికి కృప చేయమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.